హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ బూరెలండి. బూరెలే కదా ఆల్రెడీ చేస్తారు వీళ్ళు ఛానల్లో, ఇంకేంటా అనుకుంటున్నారా? లేదండి, మేము చేసే రెసిపీ కుడుం బూరెలండి. మరి దాని ప్రాసెస్ ఎలా ఉంటుందో వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూడండి, ఇక్కడ నేను ఒక కేజీ వరకు పచ్చి శనగపప్పును తీసుకున్నాను. సో దీన్ని 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో ఒక నానబెట్టుకున్నాక చూడండి, శుభ్రంగా కడిగి ఇప్పుడు మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాక కొద్దిగా ఉంది కదండి, ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోండి. సో పోసుకొని మరోసారి బరకగా గ్రైండ్ చేయండి, మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు. సో చూసారు కదా, ఇలా బరకగా చేసుకోవాలన్నమాట, మరి మెత్తగా చేసుకోకూడదు. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకోండి. అలాగే ఇదే విధంగా మిగతా శనగపప్పును కూడా గ్రైండ్ చేసేసుకోండి. సో నేను పప్పు మొత్తం కూడా గ్రైండ్ చేసుకున్నానండి. సో ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గిన్నెను పెట్టుకోండి. ఇలా వెడల్పాటి గిన్నెను పెట్టుకొని, చూసారా ఇక్కడ నేను మట్టును పెడుతున్నానండి. అంటే ఇది ఒక స్టాండ్ అనమాట, మనం ఇడ్లీస్ ఇలాంటివి కుక్ చేసుకోవడానికి. సో పెట్టుకొని కొద్దిగా వాటర్ పోసుకోండి. సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి, ఇలాంటి వెడల్పాటి ప్లేట్ తీసుకోండి. దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని తడి చేసుకొని ఆ వాటర్ని పారబోసేయండి. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదండి, దానిని ప్లేట్లో వేసుకొని కొద్దిగా ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోండి. మనం ప్లేట్ని ఎందుకు తడి చేసాము అంటే, మనకి ఈ కుడుము అనేది కుక్ అయినాక ఈజీగా రావడానికి మనం తడి చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు దీనిని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. సో ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మనకి కుడుం కుక్ అయిందో లేదో చూసుకోవాలి. ఇలా ఒక స్పూన్ తీసుకొని దాంట్లో గుచ్చండి. గుచ్చినాక మనకి తీస్తే ఆ స్పూన్కి అంటుకోకుండా వస్తే పిండి కనుక అప్పుడు మనకి కుడుం అనేది కుక్ అయినట్లే. సో నాకు మంచిగానే వచ్చిందండి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసుకొని ఆ ప్లేట్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదే గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకోండి. సో ఈ కుడుంని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. సో చూసారు కదా, నేను స్పూన్తో ఇలా తీయడం వల్ల తొందరగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు కొద్దిగా మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని తడి చేసేసుకొని ఆ వాటర్ని పారబోసి మిగతా మనకి ఏదైతే మిగిలి ఉన్న పిండి మొత్తం కూడా దాంట్లో వేసేసుకొని స్ప్రెడ్ చేసేసి సమానంగా ఆ ప్లేట్ని స్టవ్ మీద పెట్టేసిండి. ఇది కూడా ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. సో చూసారు కదా, మనకి రెండోసారి కూడా పెట్టిన కుడుము కూడా ఉడికిపోయిందండి. సో ఇప్పుడు ఆ గిన్నెలో వేసుకొని మొత్తం కూడా ఇలాగా పొడి పొడిగా వచ్చేటట్టు స్మాష్ చేసేయండి ఆ పిండిని మొత్తం, కుడుమును కూడా మొత్తం కూడా. సో చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా స్మాష్ చేసేసుకోవాలి. సో మొత్తం కూడా అయిపోయినాక దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని దానిలో ఒక 1/2 కేజీ వరకు నేను బెల్లం తీసుకుంటున్నాను. అలాగే కేజీ వరకు షుగర్ తీసుకున్నాను. నేను 1/2 కేజీ పప్పుకి 1/2 కేజీ బెల్లం, కేజీ షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి ఈ గిన్నెను పెట్టుకోండి. మనకి షుగర్ అనేది కరిగిపోవాలన్నమాట మొత్తం కూడా. సో చూసారు కదా, షుగర్ అనేది మంచిగా కరిగిపోయింది. బెల్లం కరగలేదు కదా అనుకుంటున్నారు కదా, లేదండి, మనం కుక్ అయ్యే కొద్దీ ఆ బెల్లం కూడా కరిగిపోతుంది. సో ఇప్పుడు నేను దీంట్లో ఇక్కడ నేను 2 కొబ్బరికాయలు తీసుకున్నానండి, దాన్ని తురుము చేసుకున్నాను. ఈ తురుముని ఆ పంచదార దాంట్లో వేసేసేయండి పాకంలో. సో ఇప్పుడు ఇది కూడా మనకి ఉడకాలండి, చక్కగా కలుపుకుంటూనే ఉండండి, ఎందుకంటే మాడు అంటేస్తుంది అనమాట, అందుకని కలుపుకుంటూనే ఉండాలి. సో ఇది మనకి లేత పాకం వచ్చే వరకు కూడా అది ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఒకసారి కలుపుకున్నాక 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుందండి బూరెల్లోకి. సో వేసుకొని ఇది బాగా కలుపుకోండి. సో చూడండి, ఈ విధంగా వస్తే మనకి లేత పాకం అనేది రావాలన్నమాట. సో చూడండి, నాకు ఈ విధంగా లేత పాకం వచ్చే వరకు కూడా మనం ఉడకనివ్వాలి. చూసారు కదా, లేత పాకం అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందు తీసుకున్న కుడుము ఉంది కదండి, సో దానిని కొద్దిగా వేసుకొని కలుపుకోండి. సో చూసారు కదా, ఒకసారి కలుపుకున్నాక మిగతా ఉన్నది కూడా పిండిని మొత్తం కూడా వేసుకొని కలుపుకోండి. బాగా మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి. ఇది ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఎందుకంటే మనకి ఇది ఎంతైతే వేగుతుందో సో మనకి అంత టేస్టీగా వస్తాయి అన్నమాట బూరెలు అనేవి. సో 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వండి.
సో చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మనం తీసుకుంటే ఉండ అవుతుంది. సో అది అయింది అంటే అది మంచిగా కుక్ అయినట్లే అనమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఇది కంప్లీట్గా చల్లగా అయిపోవాలన్నమాట ఈ పూర్ణం అనేది. సో చూడండి, నేను చల్లారాక మీకు చూపిస్తున్నాను. సో ఈ విధంగా ఉండలు చేసుకోవాలండి, కాకపోతే పెద్ద సైజులోనే చేసుకోవాలి. మామూలు మనం శనగపప్పు బూరెలు అంటే చిన్న సైజులో చేసుకుంటాం, బట్ ఇక్కడ మనం కుడుం బూరెలు అనేవి కొంచెం పెద్ద సైజులోనే చేసుకోవాలి. ఎందుకంటే పైన తోపు అనేది పల్సగా వస్తుంది, కాబట్టి లోపల ఇది పూర్ణం ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం పిండినంతా కూడా మనము ఉండలు చేసేసుకోండి. మొత్తం కూడా ఉండలు చేసేసానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ అనేది మనకి మరగాలండి. సో ఇదేంటంటే మనం పైన బూరెల పైన వేసే తోపు ఉంటుంది కదండి, అదనమాట దోశ పిండి బ్యాటర్ అనమాట. సో ఏంటంటే 1 గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసుల బియ్యాన్ని వేసుకోవాలి. అవి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నానబెట్టుకున్నాక ఇవి మంచిగా శుభ్రంగా కడుక్కొని గ్రైండ్ చేసుకోండి. మిక్సర్ జార్లో కాకుండా గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి మనకి బూరెలు అనేవి. సో మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాను. అలాగే దానిలోనే కొద్దిగా బెల్లం, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. గ్రైండ్ చేసేటప్పుడే నేను బెల్లమును సాల్ట్ 2 వేసేసాను. సో ఆయిల్ అనేది మనకి మరిగిందండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండలు ఉన్నాయి కదండి, వాటిని ఈ దోశ పిండి బ్యాటర్లో వేసేసేయండి. వేసుకొని బూరెల్లాగా వేసేసుకోండి ఆయిల్లో. కడాయికి సరిపడా బూరెల్ని వేసేసుకోండి. సో ఇవి కొద్దిగా వేగాక టర్న్ చేసుకోండి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేగనివ్వండి. చూసారా, చక్కగా కలర్ మంచిగా వచ్చేసినాయి, అంటే వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసేసి ఒక గిన్నెలో వేసేసుకోండి. అలాగే మిగతా మనం ఏవైతే ఉండలు ఉన్నాయో అవన్నీ కూడా బూరెలుగా వేసేసుకోవాలి. సో అంతే, చూసారు కదా, కుడుం బూరెలు రెడీ అయిపోయినట్లే. మనం ఎప్పుడు చేసే బూరెల కన్నా ఇవి కొంచెం వెరైటీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. అండ్ అలాగే ఇవి ఒక 3 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి మనకి. సో మీరు కూడా ట్రై చేసి అది ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. టుడే మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మోగించండి. బాయ్ ఫ్రెండ్స్.